రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉగాది వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. పూర్వం ఉగాదిని ప్రతి గ్రామంలో జరుపుకునేవారని రాను రాను పండుగలు కనుమరుగవుతున్నాయన్నారు. నేటి తరం ఉగాది ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా సంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకోవాలని సూచించారు. పూర్వం నా చిన్నతనంలో ఉగాది అంటే ప్రతి గ్రామంలో చేసేవారు. ఇప్పుడు రాను రాను అటువంటి పండుగలన్నీ కరువైపోతున్నాయి. సంవత్సరానికి ఒకసారి ఉగాది అంటే మాకు తెలుగు పండుగ సంక్రాంతి ఎలాగో అంతకంటే ముఖ్యమైనది ఉగాది. కొత్త సంవత్సరం మనకి. ఆ రోజే మనకి పొలం దున్నుకోవడం, ముహూర్తాలు, ఏరువాక సాధారణ పాట ఎన్ని వస్తాయి. దాన్ని మనం మర్చిపోయాం. మనం మర్చిపోవడం గురించి పిల్లలకు తెలియదు. చిన్నపిల్లలు అడిగిన ఉగాది అంటే చెప్పలేరు. దానికి కారణం ఏంటంటే మనమే చేయట్లేదు. పెద్దలు చేస్తే పిల్లలకు అలవాటు అవుతుంది. అంచేత రేపు అమావాస్య తర్వాత ఉగాది వస్తుంది. స్పీకర్ గా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి సుమారుగా రాష్ట్రంలో. రేపు ఉగాది నాడు అందరూ పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు ఎందుకండి, ఎలక్షన్లు చూసుకుందాం. ఉట్టప్పుడు పార్టీలు వద్దు. ఉగాది నాడు మాత్రం అన్ని పార్టీల వారు కలిపి ఊర్లో పంచాంగం పెట్టి ఉగాది పూజ చేసి అందరికీ ఉగాది పచ్చడిస్తే ఆ సంవత్సరం అంతా శుభం ఉంటుంది. కానీ చాలా ఊర్లో ఉగాది చేయట్లే. అది మళ్ళీ తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ప్రతి రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటాను.